ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూచే పొదరిల్లు. ఖచ్చితంగా ఇదే. నేలకు 100 అడుగుల పైన సామాన్యులకు అందని ఎత్తు అది. కలలో మాత్రమే కనబడే స్వర్గధామం అది. దేశంలోని అతిపెద్ద వ్యాపారవేత్తలు చాలామంది ఈ విలాసవంతమైన టవర్లో నివసిస్తున్నారు. బెంగళూరులోని యూబీ సిటీలో ఉన్న కింగ్ ఫిషర్ టవర్లోని 34వ అంతస్తులో ఉన్న రెండంతస్తుల పెంట్ హౌస్ బహుశా చాలామంది ఊహలకు అందనిది. ఈ బంగ్లా భూమి నుండి 400 అడుగుల ఎత్తులో ఉంది. ఈ స్కై విల్లాలో స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ హెలీప్యాడ్ 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు. అలాగే అనేక అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మొత్తం 33 అంతస్తులు, 81 అపార్ట్మెంట్లను కలిగుంది. మాల్యా పై అంతస్తులో తెల్లటి పెంట్ హౌస్ ను నిర్మించాడు. ఆ బంగ్లా దాదాపు 40,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఉంది. మాల్యా దానిని తన ఇష్టానుసారం నిర్మించుకున్నాడు. దానిలో అతని ప్రైవేట్ లిఫ్ట్, ప్రైవేట్ లాబీ, హోమ్ ఆఫీస్ కూడా ఉన్నాయి. కాని అతను ఈ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు. విజయ్ మాల్యా ఎన్నో కలలతో ఈ బంగ్లాను నిర్మించుకున్నాడు. ఈ బంగ్లాను నిర్మించిన ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్ సంస్థ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్ ప్రకారం 33 అంతస్తుల భవనం పైన ఇంత పెద్ద పెంట్ హౌస్ నిర్మించడం ఒక సవాల్. దేశంలోని అతిపెద్ద వ్యాపారవేత్తలు చాలామంది ఈ విలాసవంతమైన టవర్లో నివసిస్తున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, రచయిత్రి సుధామూర్తి, జెరోధర్ నిఖిల్ కామత్, బయోకాన్ కిరణ్ మజుందార్ షా వంటి వ్యవస్థాపకులు ఇక్కడ ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ప్రతి అపార్ట్మెంట్ సుమారు 8,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఉంది. కనీస ధర 20 కోట్లు. ఈ పెంట్ హౌస్ ఖరీదు దాదాపు 170 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. కాని విజయ్ మాల్యాకు అక్కడ ఒక్కరోజు కూడా ఉండే అవకాశం రాలేదు. ఇది చూసి కొందరు, అబ్బే, వాస్తు బాగోకపోతే కొన్ని ఇళ్లు ఇలాగే ఓనర్ని తినేసి నాశనం చేసేస్తాయి, అందుకు విజయ్ మాల్యానే ఉదాహరణని కుళ్ళుగా చెప్పుకుని ఆనందపడుతూ ఉంటారు ఇప్పటికీ. కారణం ఏదైనా మనోడి విలాసం ఇక్కడ గాలికి కొట్టుకుపోయింది. మహారసికుడు మాల్యాకు మొత్తానికి ఈ విలాస భవనం ఒక చేదు గుర్తు అనే చెప్పాలి. కోట్లాది రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న విజయ్ మాల్యా లండన్ పారిపోయాడు. అతను తన కొడుకు, కోడలితో కలిసి అక్కడే నివసిస్తున్నాడు.